ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షలతో పక్క గృహం నిర్మించివ్వాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ సాధనకే గుంటూరు పొన్నూరు రోడ్లోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేటికి ఎన్నికల హామీలు అమలు కాలేదని ఆరోపించారు. సూపర్ 6 పథకాలు ఇప్పటికీ అతిగతి లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని ప్రతి వేదిక మీద వాగ్దానం చేయడం అనేది జరిగింది. కానీ 12వ తేదీకి సంవత్సరం పూర్తవుతా ఉంది. 6 గ్యారంటీలని 6 అంకె చూపించారు. ఆ 6 గ్యారంటీల్లో పెన్షన్ 4,000 ఇవ్వటం తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా వాగ్దానాలు అమలు జరపడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి నెల బీసీ మహిళలకి 1,500 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక్కళ్ళకన్నా ఇచ్చారా? రైతుకి ముందస్తు పెట్టుబడిగా 20,000 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా మాటలతోటి కాలక్షేపం చేసి ఇదిగో వచ్చే నెలలో మేము కళ్ళ కింద చేస్తున్నామని ప్రచారాలు తప్ప, ప్రచార ఆర్భాటాలు, పటాటోపాలు తప్ప ఈ ప్రభుత్వం ఏ వాగ్దానాన్ని అమలు జరిపే స్థితిలో